ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 25వ అధ్యాయం. రైల్వే గుమాస్తా వినాయక్ దాజీబావే తనకు సద్గురువు లభించాలని గురుగీత నిత్యపారాయణ చేసి దత్తమందిరానికి వెళ్తుండేవాడు. ఒక గురువారము ఆ మందిరంలో దత్తమూర్తికి బదులు ఎవరో మహాత్ముని సమాధి దర్శనమైంది. మరురోజు మిత్రుని ఇంట శ్రీ సాయి సచరిత్రలోని శ్రీ సాయి సమాధి యొక్క చిత్రపటం చూసి అదే తనకు దర్శనమిచ్చినదని గుర్తించి సాయినే తన గురువుగా సేవించసాగాడు. కానీ మళ్లీ సమాధి గురువెలా అవుతుందని శంకించి మరొక సప్తాహం గురుగీత పారాయణ చేశాడు. స్వప్నంలో అతనికి దత్తావతారమైన శ్రీ నారాయణ మహారాజ్ అనే సిద్ధపురుషుడు దర్శనమిచ్చాడు. బావే వెంటనే కేట్గావ్ చేరాడు. తిరిగి అక్కడ స్వామి దర్శనమిచ్చి, నేను సాయి వేరు కాదు, నువ్వక్కడికే పో అన్నారు. అతడిసారి నిస్సంశయంగా సాయిని ఆశ్రయించాడు. తరువాత ఒక సాధువు అతని చెయ్యి చూసి, నీ గురువు సాయిబాబా అని చెప్పాడు. సాయియే దత్తస్వామి. బదరీనాథుడు వి. సుందర్ 1926లో బొంబాయిలో సాయి గురించి విని షిరిడీ దర్శించాలి అనుకున్నాడు. కానీ వీలు పడలేదు. మార్చి 1948లో ఒక మిత్రునితో కలిసి బద్రీనాథ్కు బయలుదేరబోతుంటే ఆ మిత్రునికి టెలిగ్రామ్ వచ్చి అకస్మాత్తుగా అతని యాత్ర నిలిచిపోయింది. ఆ చింతతో నిద్రిస్తుంటే నాటి రాత్రి అతనికి ఒక స్వప్నం వచ్చింది. అతడు ఒక భయంకరమైన అడవిలో నుండి బద్రీనాథ్కు నడిచి వెళ్తున్నాడు. అకస్మాత్తుగా ఇతనికి ఒక పెద్ద పులి 10-12 అడుగుల దూరంలో ఎదురైంది. అప్పుడు అతడు భయంతో సాయి బద్రీనాథ్ అని నామం స్మరిస్తుంటే ఆ పులి అతి చిన్నదై పారిపోయింది. వెంటనే సాయిని పోలిన ఒక వృద్ధుడు ప్రత్యక్షమై, సాయి వేరు బద్రీనాథుడు వేరు అనుకున్నావా? ఇద్దరూ ఒకటే, అది తెలుసుకొని నా నామం 500 సార్లు జపించు అని చెప్పి అదృశ్యులయ్యారు. కొత్త ఢిల్లీకి చెందిన శర్మ చాలా సంవత్సరాల కిందట బాబా పటం కొన్నాడు, కానీ దానిని పూజించలేదు. తరువాత ఆ కుటుంబం కష్టాలలో ఉంటే ఆయనకు, నా పటాన్ని పూజించు, కష్టాలు తొలగుతాయి అని వినిపించింది. బాబా గురించి ఏమీ తెలియకపోయినా అప్పట్నుంచి ఆయన బాబాను పూజించసాగాడు. కానీ ఆయన భార్యకు మాత్రము మన దేవతలను వదిలి ఫకీరును పూజించటం ఇష్టం లేక హనుమంతుడినే పూజించేది. ఒక రాత్రి ఆమెకు స్వప్నంలో హనుమంతుడు దర్శనమిచ్చాడు. కానీ ఆయన ముఖం మాత్రము సాయిబాబాయే. అప్పట్నుంచి ఆమెలో క్రమంగా మార్పు వచ్చి శ్రీ సాయి లీలామృతము, శ్రీ సాయి చరిత్ర చదవటం ప్రారంభించింది. ప్రణవ స్వరూపము కుమారి విజయలక్ష్మి శ్రీ సాయి లీలామృతము పారాయణ చేస్తే ఆమె సమస్యలు తొలగి మనశ్శాంతి లభించింది. తన భక్తికి ఆటంకపరచని వ్యక్తితో తనకు వివాహం అవ్వాలని ఆమె బాబాను ప్రార్థిస్తే ఆమెకు 1986లో ఒక డాక్టర్తో వివాహమైంది. అతడు ఆర్య సమాజానికి చెందటం వలన అతనికి మూర్తి పూజలో నమ్మకం లేదు. ఆమె తృప్తి కోసం బాబాకు అగరవత్తి పెట్టిన ఓంకారం ఒక్కటే ధ్యానించదగినదనేవాడు. అతడు జర్మనీ వెళ్లే ముందు ఆమె తృప్తి కోసం బాబాకు పూజ చేశాడు. కానీ ఏనాడో పరమపదించిన బాబా మన ప్రార్థన ఎలా వింటారు అన్నాడు. 2 రోజుల తర్వాత అతడు ఆసుపత్రిలో పడుకొని ఉండగా కలలో గాండాంధకారము కనిపించి అందులో ఒక చిత్రమైన కాంతిగోళము, దాని మధ్య వెన్నెలలా మెరిసిపోయే కఫ్ని ధరించి బాబా కనిపించి చెయ్యెత్తి ఆశీర్వదించారు. వారి చేతిలో బంగారు కాంతి గల ఓంకారం ఉన్నది. దాని నుండి వెలుగు అతనిపై పడింది. వెంటనే బాబా కన్నులు మూసుకొని జానస్థులయ్యారు. క్రమంగా ఆయన రూపము అనంతమైన విశ్వంలోని నక్షత్ర గ్రహగోళాలు పాలపుంతలతో చేపడిన ఎంతో పెద్ద ప్రణవాక్షరంగా మారిపోయింది. వెంటనే అతడు ఇంటికి వచ్చి ఆనంద బాష్పాలు రాలుస్తూ ఆమెకు చెప్పాడు, సాయే ప్రణవము. నరసింహస్వామి త్రికూటం నటరాజ్ బాబా గారికి సాయిని హిందూ దేవతల అవతారంగా భావించటం నచ్చేది కాదు. తరువాత ఆయనకు శ్రీ సాయి తాము నరసింహస్వామి వేరు కాదన్న అనుభవాన్నిచ్చిన వివరము పారాయణ మహత్యం అన్న అధ్యాయంలో వ్రాశాను. అంతేగాక వారి అమ్మాయికి కూడా అలాంటి నిదర్శనమే కలిగింది. కె. విశ్వేశ్వరరావు గారికి శ్రీ సాయి బాలగా ద్వారకామాయిలో దర్శనమిచ్చారు. ఆ వివరం కూడా అదే అధ్యాయంలో చూడవచ్చు. బివి రమణయ్య ఇలా వ్రాశారు, ఒకప్పుడు నా వ్యాపారం మరొకరికి ఇవ్వాలి అనుకున్నాను. నాటి రాత్రి సాయి స్వప్నంలో కనిపించి, అలా చేయవద్దు, అలా చేస్తే నువ్వేం తింటావు అన్నారు. ఇంతలో ఒక స్త్రీ వారి మాటలో వినిపించకుండా నన్ను దూరంగా తీసుకెళ్ళింది. బాబా మాట వినకుండా వ్యాపారము మరొకరికి ఇచ్చినందుకు నాకెన్నో ఇబ్బందులు వచ్చాయి. భరద్వాజ గారి దగ్గరకెళితే శ్రీ సాయి లీలామృతము, శ్రీ గురుచరిత్ర పారాయణ చేయమన్నారు. పారాయణ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే నా భార్యకు బాబా కలలో కనిపించి, మీ వారు షిరిడీ పోవాలనుకుంటున్నారు, పోతాడా అని వెనుకటి వ్యాపారమే చెయ్యమను అన్నారు. మొదట అందుకు ఆఫీసర్ అంగీకరించలేదు. కానీ ఆ మర్నాడు అతడు మనసు మార్చుకొని అనుమతించాడు. మేము వెంటనే నవంబర్ 12, 1987న షిరిడీ బయలుదేరి వెళ్ళాము. తుఫాను వలన రైళ్లన్నీ రద్దయ్యాయి. ఆ రాత్రి కలలో సాయి, తిరుపతి షిరిడీ వేరు కాదు, అక్కడా ఇక్కడా నేనే ఉన్నాను అన్నారు. తరువాత మేము మంత్రాలయం వెళ్ళాము.
అక్కడ రాత్రి నా భార్యకు స్వప్నంలో శ్రీ రాఘవేంద్రస్వామి కనిపించారు. ఆమె మా వారు వ్యాపారం లేదని బాధపడుతున్నారు అంటే ఆయన నా వైపు తిరిగి, సాయిబాబా నీకు తల్లి వంటివారు, ఆ మహానుభావుడు చెప్పినట్లే నడుచుకో, అన్నీ ఆయనే చూసుకుంటారు అన్నారు. తరువాత షిరిడీలో 3 రోజులుండి ఇల్లు చేరాము.